బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. నలుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్ వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, హరీష, లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు కేసీఆర్ వరుసగా తెలంగాణ భవన్ లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. మహబూబాబాద్ మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీకి మళ్లీ అవకాశం కల్పించడంతో పాటు ఖమ్మంలో కూడా నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీకి మరోసారి పోటీ చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రెండు నియోజకవర్గాలకు మాత్రం, అంటే పెద్దపల్లి, కరీంనగర్, రెండు నియోజకవర్గాలకు కరీంనగర్ కు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను, పెద్దపల్లికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పోటీ చేయించాలని చెప్పి ఈ మేరకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 4 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా మళ్ళీ వరుసగా నియోజకవర్గాలకు సంబంధించి, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహించి ఆ సమీక్షల్లో మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇక ఈ యొక్క సమావేశాలు, అంటే ఈ సమీక్షా సమావేశాలు ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున బహిరంగ సభలు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి కాసేపటి క్రితమే కేసీఆర్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్ కరుణాకర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ అభ్యర్థులను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మొత్తం 4 అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు. ఇక కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. 4 అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుంచి మరోసారి నామా నాగేశ్వరరావు బరిలో దిగబోతున్నారు. ఇక మహబూబాబాద్లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేశారు. మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. పార్టీ నుంచి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలను నియమిస్తామని చెప్పారు కేసీఆర్. మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఇప్పటికే 4 లోక్సభ అభ్యర్థులను అయితే కేసీఆర్ ప్రకటించారు. అలాగే వారితో సమావేశంలో ఎటువంటి కీలక సలహాలు, సూచనలు చేశారు? హరీష, నిన్న ఈ రోజు 2 రోజులుగా జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేశారు. నిన్న జరిగిన కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లను ఖరారు చేశారు. ఈ రోజు ఖమ్మం, మహబూబాబాద్ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో ఈ 2 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం ఎంపీగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాద్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోత్ కవితను ఇద్దరిని మరోసారి రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుందని, రాష్ట్రంలో ఎన్నికలు అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పక్కా ప్రణాళికలతో పార్లమెంటు స్థానాలు, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఎలాంటి వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్న దానిపై నేతలకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాల వారిగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలను కూడా నియమించడం జరిగింది. బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని ఇక మొదలు పెట్టాలనే మా పార్టీ సూచించింది. ఇక పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఇక ప్రచార పర్వంలో కూడా దూకుడు పెంచాలన్న ఒక సూచనలు చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అనుగుణంగానే పార్టీ
నేతలు క్షేత్రస్థాయిలో పావులు కదపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోపే ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం మా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా కేసీఆర్ చెప్పుకొచ్చారు హరీష. శ్రీకాంత్, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 2 సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడారు. మరో 2 కూడా పార్టీని వీడతారన్న వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కేసీఆర్ ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? అంటే పార్టీకి సంబంధించి లోక్సభ సిట్టింగ్ ఎంపీలు 3 పార్టీ ఎంపీలు ఇప్పటికే మారారు. 2 ఎంపీలు బీఆర్ఎస్ వెళ్ళగా మరో ఎంపీ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికను కూడా పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పోటీలో ఉండేలా ఉంటేనే ఆ అభ్యర్థులను ఖరారు చేస్తూ మిగతా అనుమానం ఉన్న నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖరారు చేయరాదన్న యోచనలో పార్టీ అధినేత ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు అంటే ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశాల్లో జరిగిన 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీ మారమన్న స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే ఆ ఇద్దరికి మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీ జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టమైన అభిప్రాయం నేతల సూచనల మేరకు ఏకాభిప్రాయంతోనే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు జాతీయ పార్టీల వైపు చూస్తున్నారన్న ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని అధిగమించేందుకు అనుగుణంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అదే రోజు అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇస్తున్నారు. తొలి విడతగా ఈ రోజు 4 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే 4 అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది హరీష. శ్రీకాంత్, ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల విషయంలో కావచ్చు, అలాగే చాలా మంది నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. అయితే ఈ సమయంలో క్యాడర్కు కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు? అంటే క్యాడర్ రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతాయన్న ఒక ధీమా కల్పించే యత్నం, క్యాడర్ కు ధీమా కల్పించే యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్తిగా అంటే అతి త్వరలోనే 100 రోజుల్లోపునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటుందని, ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేస్తే మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్న ధీమాను కార్యకర్తలకు కల్పించే యత్నం చేస్తున్నారు. వలస వెళుతున్న నేతలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కొత్త నేతలను సిద్ధం చేసుకునేంత నేతలు బీఆర్ఎస్ కు ఉన్నారని, నేతల కొదవ లేదు కానీ కలిసికట్టుగా పనిచేస్తే విజయం దక్కించుకోవచ్చన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. నేతలు సమన్వయంతో పనిచేసి కలిసికట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఫైట్ చేసినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్న ధీమాను కార్యకర్తల్లో కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు హరీష. రైట్, థాంక్యూ శ్రీకాంత్.